ఇసుక తవ్వకాలలో పర్యావరణాన్ని కాపాడటానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2016లో సస్టైనబుల్ శాండ్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ మరియు 2020లో ఎన్ఫోర్స్మెంట్ అండ్ మానిటరింగ్ గైడ్ లైన్స్ ఫర్ శాండ్ మైనింగ్ లాంటి కఠిన నిబంధనలను అమలు చేసింది. ముఖ్యంగా వానాకాలంలో నదులపై తవ్వకాలను నిషేధిస్తాయి. వాల్టా చట్టం మరియు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అదే ఎంజీటీ 1 మీటర్కు మించి తవ్వకాలు చేయకూడదని చెప్పాయి. కానీ గత వైకపా ప్రభుత్వంలో విచ్చలవిడిగా అక్రమంగా 30 అడుగుల లోతు వరకు తవ్వడం వల్ల భూమి కోత ఎక్కువైంది. జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమా లాంటి కంపెనీలు పర్యావరణ నిబంధనలు పట్టించుకోకుండా అక్రమ తవ్వకాలు చేయడం వల్ల పెద్ద ఎత్తున పర్యావరణానికి నష్టం జరిగిందని సుప్రీంకోర్టు గుర్తించి తీవ్రంగా ఆక్షేపించింది. వానాకాలంలో తవ్వకాలు నదీ తీరాలను దెబ్బతీస్తాయి, అందులో జీవించే జలచరాలకు హాని కలిగిస్తాయి. అక్టోబర్ 16 నుంచి కొత్త నిబంధనల కింద 100కి పైగా ఇసుక రీచులు తెరవడానికి అనుమతి ఇస్తారు. రోజుకి 80,000 టన్నుల ఇసుకను సరఫరా చేయడం జరుగుతుంది. పర్యావరణం నాశనం కాకుండా ఇసుక తవ్వకాలను సీజన్ల ప్రకారం పరిమితులకు లోబడి తవ్వడం, పర్యావరణ చట్టాలను పాటించడం వంటి చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.